ఏంటమ్మో స్ప్రింగ్ ఆనియన్ బుకే అనుకుంటున్నారా? ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నామండి. చూపించిన విధంగా అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ బాగా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ ఎంత సన్నంగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఈలోపు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకోండి. ఆ తర్వాత టొమాటోస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఒక తిప్పుకున్నాక దాన్ని అంచులకు చేర్చుకోవాలి చూపిస్తున్న విధంగా. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పూర్తిగా పోతుందన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోవడం అనేది ఈ వీడియో క్లిప్పింగ్స్లో మిస్ అయిపోయిందండి. కానీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైస్ వేసి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే సింపుల్. ఇందాక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి లైక్ కొట్టడం మర్చిపోయి ఉంటే ఇప్పుడు చేయండి.